తిరుమలలో రేపటి నుంచి ప్రారంభమయ్యే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఈవో శ్యామలరావు. 1250 విజిలెన్స్ 3900 పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 16 వాహన సేవలలో శ్రీవారి దర్శనం ఇస్తారని చెప్పారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామంటున్న టీటీడీ ఈవో శ్యామలరావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సన్నద్ధమైంది. కన్యామాసం శ్రవణ నక్షత్రానికి పూర్తి విధంగా 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మరి అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరిగాయి, వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్న అంశాన్ని మనతో మాట్లాడడానికి టీటీడీఓ శ్యామలరావు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, 9 రోజుల పాటు జరిగే వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకి వచ్చే భక్తుల కోసం ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం? రేపటి నుంచి అక్టోబర్ 12వ తేదీ దాకా జరిగే బ్రహ్మోత్సవాలకి చాలామంది లక్షల్లో భక్తులు వస్తారు. వీరందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి దర్శనాల దగ్గర నుంచి వాహన సేవలు అన్నీ కూడా వీక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులకు సంతృప్తికరంగా అన్ని సేవలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నప్రసాదాలు కానీ, తాగునీరు కానీ, వసతి కానీ, భద్రత కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చే భక్తులకి వసతి కావచ్చు, దర్శనాల విషయంలో కావచ్చు, ఏమైనా మార్పులు కానీ ఏ విధమైన ఉన్నాయి? వసతికి సంబంధించి సుమారుగా 7,000 దాకా రూములు, 6,700 దాకా రూములు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రూముల ద్వారా మొత్తంగా 40,000 మంది భక్తులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే పిఏసీస్ ద్వారా కూడా పిఏసీ 1, 2, 3, 4 ద్వారా కూడా 6,700 లాకర్స్ ఉన్నాయి. అక్కడ కూడా 20,000 మంది భక్తులు వసతి ఉండడానికి అవకాశం ఉంది. దీంట్లో కూడా ఏమి ఇబ్బంది లేకుండా మొత్తం అంతా కూడా పారిశుద్ధ్యం కూడా చాలా ఇదిగా చేయడం, రిపేర్స్ అన్నీ కూడా చేయడం, ఏమైనా మ్యాట్రెస్లు పాడైనవి కానీ, ఏదైనా ఎక్కడన్నా చిన్నవి కానీ, పెద్ద రిపేర్లు కానీ అవన్నీ కూడా అడ్వాన్స్గా ప్లాన్ చేసి అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దర్శనాల విషయంలో వాహన సేవల కోసం వేలాదిగా దేశ విదేశాల నుంచి వస్తూ ఉంటారు. వాహన సేవలకి ఏ విధమైన ప్రయారిటీస్ అంటే ప్రవేశ మార్గాలు కానీ, ఎంట్రీ ఎగ్జిట్ మార్గాలు కానీ, భద్రత విషయంలో కానీ వాళ్ళకి తోపులాట్లు, తొక్కిసలాట్లు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు వాహన సేవలకి, ముఖ్యంగా గరుడ వాహన సేవలకి మనకి విశేషంగా ఎక్కువ మంది వస్తారు కాబట్టి, భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి గ్యాలరీల్లో 2 లక్షలు, అలాగే సైడ్ ఎంట్రీస్, గేట్స్ ఉన్నాయి. వాటి ద్వారా కూడా వీలైనంత ఎక్కువ మందికి ఈ దర్శనాలకి అవకాశం కల్పించాలనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అక్కడ కూడా సైడ్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో గేట్స్, సుపథం కానీ, అలాగే సౌత్ వెస్ట్ కానీ, నార్త్ వెస్ట్ కానీ, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా కూడా క్యూ లైన్స్ అనేది పెట్టుకుని టెంపరీగా అక్కడ ద్వారా కూడా పర్మిషన్ ఇవ్వడం కూడా అక్కడి నుంచి కూడా చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులు భక్తితో స్వామివారిని దర్శనం చేసుకోవాలని కూడా టీటీడీ శ్యామలరావు గారు చెప్తున్న పరిస్థితి ఉంది. జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.